నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కరీంనగర్లో ఒక జంట ఎంత దిగజారిపోయారంటే దాదాపు 1500 మందితో వాళ్ళు హనీ ట్రాప్కి గురి చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే హనీ ట్రాప్ మనం గతంలో చాలామంది ఇలాంటి కేసులలో ఇరుక్కున్న వాళ్ళని చూసాము. కానీ ఏకంగా భార్యాభర్తలే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి 1500 మంది పైన వీడియోలు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి బెదిరింపు కాల్స్, మొత్తానికైతే హనీ ట్రాప్ చేశారు. కానీ 1500 మందిని హనీ ట్రాప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. భార్యాభర్తలు ఇంత దిగజారడానికి గల కారణాలు ఏంటి? అంటే ఈజీ మనీ మేకింగా, లేకపోతే ఏంటి అంటారు? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఎక్కడెక్కడి నుంచో ఊర్లో ఉన్న సంతంతా దగ్గరలో ఉన్న సిటీలోకి వస్తుంది. వీళ్ళు చేసే అడ్డమైన ఈ రాజకార్యాలన్నీ ఉంటాయి కదా, ఈ సిటీని బ్లేమ్ చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ క్రెడిట్ గోస్ టు మంచిర్యాల డిస్ట్రిక్ట్. పాపం వాళ్ళ న్యూస్ ఇది, వాళ్ళ హక్కు ఇది. అన్ని పేపర్లలో వేసుకొని బాగా హైలైట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మైకులు పట్టుకొని హడావిడి చేసేది. కాకపోతే పాపం అక్కడ అంత మనకి ఇక్కడ ఉన్నంత ఐమాక్స్ ముందు ఉన్న కెమెరాలు, ఈ కృష్ణకాంత్ పార్క్ ముందు వచ్చే కెమెరాల వెసులుబాటు అక్కడ లేక ఈ క్రెడిట్ని సరే దగ్గరలో ఉన్నావు కదా ఓ పెద్ద సిటీ అని కరీంనగర్కి ఇచ్చేసారు వీళ్ళని. యాక్చువల్గా మంచిర్యాల దగ్గర లక్సెట్టిపేట అనే ఏరియా ఉంది. లక్సెట్టిపేట పక్కన వెంకట్రావుపేట అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక మనిషి, ఈ పెద్ద మనిషికి ఏంటంటే మార్బుల్స్ మీద కొంచెం అవగాహన ఉంది. ఈ బిజినెస్ చేద్దాం అనుకొని దగ్గరలోనే కరీంనగర్కి వచ్చాడు. మరి ఇక్కడ అమ్మితే ఎవడు కొనట్లా. అక్కడికి వెళ్తే ఈ నైపుణ్యాన్ని వాళ్ళకు అక్కడే ఉండు బాబు, మాకొద్దు నీ టాలెంట్ అని చెప్పి దూరం పెట్టేశారు. కాలక్రమేణా బిజినెస్ కాస్త ఏదో అయ్యి, అంటే లోన్ తీసుకొని పెట్టుకున్నారు పాపం. ఈఎంఐలు కట్టలేక, ఎత్తేయలేక, చావలేక, బతకలేక ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనుభవిస్తున్నారు. అది ఈయన సంగతి. భార్య ఏమో ఆనందంగానే ఉంది, మొహంలో ఇదేం లేదు, అంటే లైక్ బాధ, క్షుద్బాధ ఏమీ లేవు ఆమెకి. పోతే వీళ్ళిద్దరికి ఏమన్నా దేశాన్ని మొత్తం చూసిన ఏజ్ ఏమన్నా ఏడ్చిందా అంటే 31 ఏళ్ళు వీడు, 29 ఏళ్ళు ఆవిడికి. సరే ఏదో బిజినెస్ చేస్తున్నారు. నేను ఇంత బాధపడి రోజు అప్లోలు ఫోన్ చేసి చిరాకు పడి తాగి తన్నాడు ఇంటికి చిరాకు వస్తే ఈమె చక్క హాహా నవ్వుకుంటూ కాఫీ తాగుతారండి అని అడుగుతుంది. ఏం టీవీలో ఉంది అని చెప్పేసి ఆవిడ మీద ఒక కన్నేసాడు. ఆమె ఇన్స్టాగ్రామ్లో అందరినీ చూసి కాఫీలు తాగుతారా, టిఫిన్లు చేస్తారా, మా ఇంటికి రండి అని మెసేజ్లు చేస్తుంది. ఆ టైప్లో గమనించిన తర్వాత యాక్చువల్గా అయితే వీడి కోపం వచ్చి ఆమె 4 తిట్టో తన్నో. మనం ఇలాంటి కేసులు ఏం చూసామంటే అయితే ఈవిడ్ని ఆయన ముక్కలుగా నరికి అక్కడిక్కడ పడేయడమో, లేక నన్నెందుకు చూసావురా అని చెప్పి ప్రియుడికి చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఈయన్ని ముక్కలుగా నరికి అట్టుపడేయడమో లాంటి కథలు గతంలో చూసాం. ఇక్కడ ఏంటంటే ఒక కాంప్రమైజ్, ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. బిజినెస్ మొదలు పెడదాం మనం. సరే నువ్వు అందరినీ చూసి నన్ను అడిగినట్టే కాఫీలు తాగుతారా, టిఫిన్లు చేస్తారని అడిగావు ఆన్లైన్లో, పర్వాలేదు, నేనే అర్థం చేసుకుంటున్నా. నేనేమనుకోను. ఏదో రోజు నువ్వు నీ ప్రియుని తెచ్చి నా తల బగలగొట్టడం, నా మొహం మీద పిల్లో పెట్టడమో చేస్తావు. నేను నిన్ను గట్టిగా అరిస్తే, ఇంకా నువ్వు ముదిరితే నా పిల్లల్ని కూడా చంపేసి నువ్వు ఊరేసుకొని చేస్తావేమో, లేదంటే నేనే నిన్ను చంపేస్తానేమో. ఎందుకు మనకి ఇదంతా అవసరమా చెప్పు? బయట జరిగేటట్టు మనం ఉండొద్దు. లెట్స్ హ్యావ్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్, స్టార్టప్ బిజినెస్. ఏం చేద్దాం అంటే ఏం లేదు, నువ్వు వాళ్ళని అలాగే పిలువు, వాళ్ళ కాఫీలు ఇవ్వు, టిఫిన్లు ఇవ్వు, నీకేమేం కావాలంటే అవన్నీ చేసుకో. నేను ఏమీ అనుకోను, ఓకేనా? ఏం చేద్దామంటే నేను వాళ్ళని వీడియో తీసి మన దగ్గర ఒక ఫుటేజ్ పెట్టుకుంటా. తర్వాత వాళ్ళని మనం బెదిరింపు కార్యక్రమాలు ఏమైనా చేసుకొని హ్యాపీగా సంపాదించుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఈవిడ కూడా అది నచ్చింది. ఎట్లా నాకు డ్యూటీ కాఫీలు టిఫిన్లు ఇవ్వడానికే నేను ఉత్సాహం చూపించా, సంతోషం, వాళ్ళు ఎలాగో వస్తారు, ఇంకేముంది. ఈయనకు కూడా ఓకే, పనిలో పని డబ్బులు కూడా వస్తున్నాయి, అన్ని విధాలుగా బాగుంది. సో ఆవిడ ఓకే చెప్పింది. మరి ఆవిడ ఓకే చెప్పడానికి కారణం ఈయన అదేంటిది బెదిరించి చేసుకోవడమా, లేకపోతే విత్ అండర్స్టాండింగ్ ఉందంటే అండర్స్టాండింగే ఉన్నట్టుగా ఇప్పటివరకు అయితే కథనాలు వచ్చాయి.
ప్రతి విషయంలోనూ మగవాడిని బ్లేమ్ చేసినట్టు ఈ విషయంలో కూడా బ్లేమ్ చేయడం తప్పు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గ్రిండర్ అనే ఒక యాప్, దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసి కక్ హోల్డ్ వైఫ్ అండ్ హస్బెండ్స్, కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి అందులో వాళ్ళ ఖాతాదారులుగా చేరారన్నమాట. వీళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళు వాళ్ళే. మొగుడు చూస్తుండగా నీతో నేను శృంగారంలో పాల్గొనాలన్న కోరిక నాకుంది అని చెప్పి చాట్ చేయడం, మేము అందుకే ఉన్నామండి వీళ్ళు రిప్లై ఇవ్వడం, అలా జరిగి మీరు ఏమన్నా ఛార్జీలు చేస్తారా అంటే అవునండి మినిమం ఒక 3,000 5,000 చేస్తాం. అంటే అదేంటి డబ్బుల కోసం అంటే అది ఇవ్వగలిగేవాడే కొంచెం ఒక స్టేటస్లో ఉన్నవాడే అని చెప్తా ఉంటుంది. అమ్మో అన్ని డబ్బులు నేను ఇవ్వాలంటే వాడు వద్దు మనకి, అంతేనా పర్వాలేదు 10 నేను ఇస్తా, మీరు నన్ను రెగ్యులర్గా వస్తా, నేను మీ దగ్గరికి తరచూ కలుస్తాను, ఇట్లాంటి వాళ్ళని ట్రాప్ చేసి అంటే వాడి దగ్గర డబ్బు ఉండడం వీళ్ళకి కావాలి. ఆ తర్వాత వీడియోలో చిత్రీకరించడం, ఇదిగో చూడు నువ్వు నేను నాకేం ప్రాబ్లం లేదు, వీఆర్ వెరీ హ్యాపీ. మా ఆయన ఏం చేస్తాడు, మా ఆవిడకి మత్తమంది ఇచ్చి ఏదో చేశాడంటే నేను అనుకోకుండా వచ్చి చూశానండి అని చెప్తాడు. నేను కూడా అదే చెప్తా, నాదే చెల్లుద్ది, నీకు తెలియదు ఆ విషయం, ఇవాళ రేపు ఎన్ని కేసులు చూడలేదు, నాకంటావా మాకెవరు లేరు, నీకు అందరూ ఉంటారు కాబట్టి నీ పరుగు పోద్ది, కోర్టుకి ఈడుస్తా అటు ఈడుస్తా ఇటు ఈడుస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా, అసలు నీకేం కావాలరా బాబు అంటే అన్ని లక్షలు ఇవ్వు, సరిపోయింది. ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటూ సుమారు వీళ్ళు ఎంతమందితో ఈ వ్యాపారం చేయొచ్చు? అయితే నేను చెప్పినట్టు 1,500 మందితో అని న్యూస్ వచ్చింది. సుమారు ఇలాంటి వ్యాపారం 10 మందితోనో 15 మందితో చేసుకుంటే వందల మందితో దండం. అంటే అదే పనిగా కొన్నాళ్ళ నుంచి ఉన్నారు. నీకు అర్థమైందా? అదే పని, ఇంకేమీ లేదు. వినడానికి అసలు అసహ్యంగా నీచంగా, అసలు ఇది వినడానికైనా మనం ఇంకా బతుకున్నాము అనేలాంటి వార్తలు ఇవి. నిజం చెప్పాలంటే అవునా కాదా చెప్పు. దారుణాలు చూస్తున్నాము, అఘాయిత్యాలు చూస్తున్నాము, దొంగతనాలు చూస్తున్నాం, బెదిరింపులు చూస్తున్నాం, చివరికి ఆ కుక్కర్లో ఉడకబెట్టిన వాళ్ళ లాంటివి కూడా చూసాము, చదివాము, క్రైమ్ థ్రిల్లర్లు చూస్తున్నాం. కానీ ఇంత దరిద్రమైన స్టోరీ, ఇంత నీచమైన స్టోరీ ఓటీటీలో రాలేదు నాకు తెలిసి. అంటే నేను చూసిన ఓటీటీలో అయితే లేవు. వేరే లాంగ్వేజెస్లో విడుదలయ్యి మన దగ్గర డబ్ అయినాయి కూడా నేను చూడలే. ఆ లాంగ్వేజ్లో నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఇదో కొత్త తరహా కాన్సెప్ట్. ఇట్లా కూడా ఆలోచించవచ్చు అని వీళ్ళకి ఎందుకు అనిపించిందో. ఫైనాన్షియల్ క్రైసిస్ వల్లనే వీళ్ళు ఇట్లాంటి ఆలోచించారు. ఫైనాన్షియల్ క్రైసిస్ మీద ఇట్లాంటి కథలు విన్నామ్మా. కోర్టు చుట్టూ కూడా రోజుకు 500 మంది వెళ్తున్నారు. ఏంటమ్మా అంటే ఏమి లేదండి ఆయన దగ్గర డబ్బులు లేవు అందుకని చెప్పి నేను బాగా డబ్బున్న ఆయనకి అట్రాక్ట్ వెళ్ళిపోయా, లేదా ఇంతే వదిలేసి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా కలిసి ఉండాలంటే చంపుకుంటున్నారు, ఇంకేవో చేస్తున్నారు. ఎవరో మా ఆయన్ని చంపారండి అని చెప్పి లాస్ట్ వీడియో దొరకడం, ఎవడో మా ఆవిడిని చంపాడని ఫస్ట్ ఎయిడ్ లాస్ట్ వీడేదని దొరకడం, ఈ కేసులు చూసాం మనం. కానీ ఇలాంటి కేసులో అరుదైన ఆలోచన వీళ్ళది. ఎందుకు మనం ఖచ్చితంగా క్రైమే ఆలోచించాలి? ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అయ్యి కూడా ఏదైనా చేసుకోవచ్చు కదా. ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ టైం చూసాం. సో అట్లాగే ఒక లారీ డ్రైవర్ని ఈ విధంగానే డబ్బులు ఇవ్వని 13 లక్షలు ఎంతో అడిగారట. 13 లక్షలు లారీ డ్రైవర్. మరి ఆయన దగ్గర ఏం చూసారో వీళ్ళు ఎందుకు అంత ఆశించారో తెలీదు. లారీ డ్రైవర్లు ఏ ఊర్లో స్టార్ట్ అవుతారో ఏ ఊర్లో ఎండ్ అవుతారో వాళ్ళకే తెలియదు. ఆ ఊర్లో ఒక స్టాప్కి ఆయనకి అనుభవం ఎదురయ్యింది. పోలీసులకు చెప్పాడు, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, అంతే అయిపోయింది. దాని తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ముందుకెళ్ళడం ద్వారా ఓవరాల్గా ఈ విషయం అంతా బయటపడింది. ఏంటి మనం ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు ఏంటి అంటారు? అసలు వీళ్ళని ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అసలు ఏంటి అమ్మ, ఏదో ఒక సెక్షన్లో వీళ్ళని తోయడమే తప్పితే, అర్థమైందా? అంటే ఏ చీటింగ్లోనో దేంట్లోనో బ్లాక్మెయిలింగ్ లాంటి సెక్షన్లలో వీళ్ళని తోయడం తప్పితే ఇట్లాంటి నేరాలకు ప్రత్యేకంగా సెక్షన్లు కూడా ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలే. అట్లా అవుతాయని కూడా ఎవరికి తెలియదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటిది ఒక నీచమైన పనికి దిగజారారు అంటే నెక్స్ట్ సమాజంలో ఇంకొక అంటే ఇట్లాంటి అంటే వస్తుందని అనుకోవాలా, లేకపోతే ఇది ఏంటి వీళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారంటారా? మరి సో ఈ తరహాలో ఎగ్జామిన్ చేస్తే ఈజీ మనీ మేకింగ్, ఈ తరహాలో కొంచెం ముందుకెళ్ళి వర్కౌట్ చేసి అసలు ఏంటి ఈ కథ, ఆ యాప్ ఏంటి, అందులో చేరే వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేరుతారు,
వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ డిమాండ్లు ఏంటనే తరహాలో కొంచెం పరిశోధన చేస్తే మనకు అర్థమైన విషయాలు ఏంటంటే దాంట్లో ఇంకా దరిద్రాలు చాలా బయటపడ్డాయి తవగా. వైఫ్ స్వాపింగ్ అంట. మొగుడు పిల్లలు కలిసి మా ఇంటికి విందుకో వినోదానికో వస్తారు. వినోదం అంటే ఇంకేదో కాదు, నార్మల్గా ఈ మొగుడు పిల్లలు అక్కడే ఉంటారు. ఆ విందు అయిన తర్వాత వినోదం ఎలా ఉంటుందంటే ఈ మొగుడుతో ఈ పిల్లం వెళ్ళదు, ఈ మొగుడుతో ఈ పిల్లం వెళ్ళదు. అలా వీళ్ళు ఆ రోజు అక్కడ గడిపి నెక్స్ట్ డే మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. ఇది మరి ఆర్థికంగా కూడా ఏమన్నా అవుతుందో తెలియదు, లేకపోతే ఇంకేంటో తెలియదు. ఇక్కడ కొంచెం క్రైములు అయ్యే అవకాశం లేదు, ఎందుకు కెమెరాలు ఎందుకంటే వీళ్ళకి ఎంత ఫుటేజ్ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే ఫుటేజ్ ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళకి కూడా క్రైమ్లు అవ్వట్ల. బట్ ఈ తరహా ఒక దరిద్రం అయితే నడుస్తుంది. అండ్ ఇంకా ఉన్నాయి ఇంకా చండాలాలు చాలా. పిచ్చి యాప్లలో చేరడం, అదేంటిది వీడియో చాటింగ్లు చేసి వాళ్ళని ఆకర్షించి ఇన్స్టానో ఏదో ఒక మాధ్యమం అవతల నీకు పరిచయం అవ్వాలంతే, పిలుచుకోవడం, వాడికి అడ్రస్ చెప్పకుండా వాడు ఎగేసుకుంటూ రావడం. మీ హస్బెండ్ లేడా మరి ఉంటే పర్లేదండి మా హస్బెండ్కి ఇలాంటివంటే చాలా ఇష్టం అని కన్విన్స్ చేయడం. వాడిదేదో థ్రిల్లులాగా ఫీల్ అవ్వడం. కొత్త తరహా, వాడికి కొత్తే కదా, వాడు ఆల్రెడీ ఇంతకుముందు ఏ చెట్టు ఇట్లా వెళ్ళి దాక్కొని వెళ్ళేవాడు, అలవాటు ఉన్నాడు. ఇప్పుడు అట్లా కాకుండా నువ్వు ఆహ్వానిస్తున్నావు చక్కగా రెడ్ కార్పెట్ వేసి, రండి కూర్చోండి ఏం తీసుకుంటారు అని, ఇది కూడా మా ఆయన అని. ఆడికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు అసలు ఈ అనుభవించే వాళ్ళకి కూడా కొత్తగానే ఉంది ఈ హస్బెండ్ వైఫ్ ఆలోచనలు. అట్లా చేశారు. దరిద్రం అంటే నాకు ఈ టాపిక్ మాట్లాడడానికి కూడా మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళని శిక్షలన్నా కూడా ఇంకా లాలో ఇట్లాంటి వాళ్ళకి మరి వీళ్ళకి ఏ సెక్షన్లు వేస్తామా? ఇప్పటివరకు ఎవరు చేసి ఎరగల ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు మరి కుటుంబంలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే పిల్లలు చిన్న వాళ్ళే కదా, మరి ఏంటి అసలు? అమ్మా ఇప్పుడు చూడు, ఇట్లాంటి వాటి పైన పిల్లల్ని ఏం చేస్తారంటే, ఇప్పుడంటే కొంచెం తెలియని వయసు ఉంటుంది, కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం కాదా చెప్పు? ఖచ్చితంగా అర్థం. అండ్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వీళ్ళిద్దరు ఊరు వెళ్తారు, ఏ మొహం పెట్టుకొని కరీంనగర్లో ఉంటారు, జైల్లోనే మగ్గాలి. బయట వచ్చినా బతకలేరు, ఎక్కడికైనా పారిపోయి మళ్ళీ ఈ దరిద్రాలే చేసుకుంటారేమో. పిల్లలు అన్యాయం అయిపోయారు, ఏం లేదు వీళ్ళకి లైఫ్ లేదు ఇంక అక్కడ. వీళ్ళ వల్ల వాళ్ళ భవిష్యత్తు పాడైంది. ఇప్పుడు ఆ పిల్లల్ని అత్తింటోళ్ళు ఉంచుకుంటారా లేక పుట్టింటోళ్ళు ఉంచుకుంటారా చెప్పు? వీళ్ళు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నారంట, అసలు ఈ పిల్లలు ఎవరికి పుట్టారో అని వాళ్ళు మాట్లాడుకొని ఇటు వాళ్ళ దగ్గర రాని అటు వాళ్ళ దగ్గర రాని ఇంకా వీళ్ళని ఎక్కడేయాలో ఏమో తెలియక ఇదొక టైప్ ఆఫ్ ఫోబియాలో ఉండిపోతారు వాళ్ళు కూడా. మొత్తం కుటుంబమే విచ్ఛిన్నం అయిపోయింది ఇలాంటి ఒక నిర్ణయం డబ్బుల కోసం చూసి వాళ్ళ సొంత చేతులారా వాళ్ళ ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని. నువ్వు ఈఎంఐలో మార్బుల్ బిజినెస్సే పెట్టుకున్నావు, ఇంటీరియర్ బిజినెస్సే పెట్టుకున్నావు, నీకు అంతగా అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసే క్రమంలో దాన్ని మెరుగుపరుచుకోవచ్చు, లేదా అమ్ముకొని ఇంకేదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని అందులోనూ పైకి రావచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. నీకు సంపాదనే కావాలి అంటే బోల్డ్ అంత ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరు ముందు నుంచే కలిసి అనుకొని ఈ వ్యాపారంలోకి దిగినట్టు మాకు దిగలేదు యాక్చువల్గా తెలిసినంత వరకు. ఇతను నష్టాల్లో కూరుకుపోయి ఈఎంఐ కట్టుకోలేని బాధలో ఉన్నప్పుడు ఆవిడతో పంచుకుందామంటే ఆవిడ సంతోషంలో ఉంది. ఆవిడ సంతోషానికి కారణం ఏంటంటే ఆవిడ ఆన్లైన్ చాటింగ్లని తెలిసింది. తర్వాత ఇతను ఆవిడని మందలించి ఈ దూరం చేసుకోవడం కంటే ఉన్న పరిస్థితులకి ఒక ఉచిత సలహా ఇచ్చి దాన్ని కాంప్రమైజ్ చేసుకునే పరిస్థితిలో వీళ్ళిద్దరు ఒకటి అయ్యారని తెలిసింది. అట్లా ఈ కొత్త తరహా బిజినెస్ స్టార్ట్ అయింది. రైట్ అండి, దీన్ని బిజినెస్ అని మీరు అంటున్నారు కానీ అసలు ఇంకొక టైప్లో బిజినెస్ అంటే నేనేదో అట్లా చెప్పలేదమ్మా, ఏదో టీ హబ్లో వచ్చే స్టార్ట్అప్ బిజినెస్లు కాదు ఇవి. దరిద్రం ఇది, దరిద్రం అంటే దరిద్రం. అండ్ ఇది ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఇక్కడతో ఆపేసి. కర్మ ఏంటంటే ఇలాంటి వార్తలు కొత్తదనాన్ని పరిచయం చేసి అందరికి చెప్పి ఇది బాగా వైరల్ అయింది. బాగా అంటే బాగా అయిందా? తర్వాత ఫ్యూచర్లో కూడా మనం ఎందుకు క్రైమ్ చేయాలి, నేను ఎందుకు దూరం వాళ్ళు, నీకు ఎలాంటి అలా అలవాటు ఉంది కాబట్టి లెట్ స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ అని ఇంకొకరు అనుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఇట్లాంటి వార్తలు మనం జనాలకు తీసుకెళ్తే అవగాహన అంటే అవేర్నెస్ పెరగడం పోయి ఇంకా ఉచిత సలహాలు ఇచ్చినట్టు అవుతుంది నా ఫీలింగ్ అది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.